సీట్ల సర్దుబాటు జరగలేదు. ఎవరికి బలం ఉన్న స్థానాల్లో వాళ్ళు అభ్యర్థుల్ని నిలబెట్టుకున్నారు. చర్చలు లేవు, ఉమ్మడి ప్రచార వ్యూహాలు లేవు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో విపక్ష మహాకూటమి పరిస్థితి ఇది. అయితే ఒక్క దెబ్బతో ఎన్డీఏకి షాక్ ఇచ్చాయి గఠబంధన్ పార్టీలు. ఐక్యతను చాటి చెప్పడమే కాకుండా నితీష్ కుమార్ని ఇరుకున పెట్టేశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. తుది దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. చివరి రోజు కాంగ్రెస్ వీఐపీలకు చెందిన ఒక్కో అభ్యర్థి తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. దీంతో మహాకూటమిలో ఫ్రెండ్లీ ఫైట్ ఉన్న స్థానాల సంఖ్య 10కి తగ్గింది. ఇందులో 6 స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ డైరెక్ట్ గా తలపడుతున్నాయి. ఇద్దరు జనసురాజ్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. నామినేషన్ల పర్వం ముగింపునకు కొన్ని గంటల ముందు విపక్ష మహాగఠబంధన్ కీలక ప్రకటన చేసింది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ప్రకటించింది. వికాసశీల్ ఇన్సాన్ పార్టీ వీఐపీ కన్వీనర్ ముఖేష్ సహానిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది. కూటమి నాయకుల సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఈ మేరకు ప్రకటన చేశారు. అనంతరం మాట్లాడిన తేజస్వి యాదవ్ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ప్రకటించాలని ఎన్డీఏకు సవాల్ విసిరారు. हम महागठबंधन के लोग केवल सरकार बनाने के लिए ही नहीं, मुख्यमंत्री बनने के लिए नहीं, बल्कि हम लोगों को बिहार बनाने का काम करना है. इसलिए हम लोग एकजुट हुए हैं और उन सभी लोगों से ज़रूर कहना चाहेंगे कि जो उम्मीद, जो विश्वास आप लोगों ने हम पे जताया है, उस उम्मीद पर हम ज़रूर खरे उतरेंगे और मिल करके जो डबल इंजन की सरकार है, एक इंजन भ्रष्टाचार में है, एक इंजन अपराध में है, ऐसी 20 साल पुरानी निकम्मी सरकार को हम लोग उखाड़ करके फेंकेंगे. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీకి దిగాయి. సిపిఐ ఎంఎల్ 20, వీఐపీ 15, సిపిఐ 9, సిపిఎం 4 చోట్ల బరిలో నిలిచాయి. 10 స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల మధ్య ఫ్రెండ్లీ ఫైట్ నెలకొంది. సీట్ల సర్దుబాటు కొలికి రాకపోవటం, పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టడంతో మహాగఠబంధన్లో చీలిక వచ్చిందనే వార్తలు జోరుగా వినిపించాయి. దీనికి చెక్ పెట్టేందుకు తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి కూటమి పార్టీలు. అయితే ముఖేష్ సహానిని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీహార్లో 9% ఓటు బ్యాంకు ఉన్న మల్లా, సహాని, నిషాద్, నోనియా, బిండ్, బెల్దార్ సామాజిక వర్గాల మద్దతు వీఐపీ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలోనే సహాని డిమాండ్కు గఠబంధన్ పెద్దలు తలూపినట్టు తెలుస్తోంది. ముఖేష్ సహాని 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. 11 సీట్లలో పోటీ చేసి 4 గెలిచారు. విపక్ష కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. లాలూ హయాంలో దోపిడీ, అరాచకం, ఆటవిక పాలనకు బీహార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, తేజస్వి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మళ్లీ అదే పరిస్థితి దాపురిస్తుందంటూ విమర్శలు సంధించింది. ఔరంగాబాద్ ర్యాలీలో మాట్లాడిన బీజేపీ చీఫ్ నడ్డా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వికాసానికి, వినాశనానికి మధ్య పోరుగా అభివర్ణించారు. తేజస్వి సీఎం అయితే బీహార్లో జంగిల్ రాజు తిరిగి వస్తుందని విమర్శించారు జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్. నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.